వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. అక్రమ ఇసుక నియంత్రించడంలో భాగంగా ఏదైతే కలెక్టర్ ఆదేశాల మేరకు అట్లాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే నాగర్కల్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందలు యథేచ్ఛగా జరుగుతున్న క్రమంలో భూగర్భ జిల్లాలో అంతరించిపోతున్న ఆ తరుణంలో ఏకంగా నిజంగా ఒక ఆలోచన విధానంతో ఇక్కడ ఒక సమావేశంలో కీలకమైన అంశాలు ఒక కిందున్న సిబ్బందికి ఈ కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళు ఎలాంటి ఆలోచనలు తీసుకుంటారు ఏంటంటే అని ఇక్కడ మన కలకుంట స్థానిక డిఎస్పీ వెంకరెడ్డి సాయిరెడ్డి గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు నమస్తే అండి. నిన్న జరిగినటువంటి సమావేశంలో అక్రమ ఇసుక దాని మీద ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ ట్రాక్టర్స్కి ఫస్ట్ ఇస్తున్నారు, టిప్పర్స్ అనేది లేదు. ఈ ట్రాక్టర్స్ అనేది ఆన్లైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఆన్లైన్ చేసుకొని ఆన్లైన్ ద్వారానే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరగాలనేది ఒకటి నిర్ణయించడం జరిగింది. దీనిలో ఈ ఆన్లైన్ చేసుకునేటప్పుడు ఆ వెహికల్స్కు ఆర్సీ, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలని చెప్పడం జరిగింది. దానిలో ఆన్లైన్ ద్వారా ఎక్కడికి సప్లై చేస్తారో ఆ రూట్ కూడా దాన్ని కన్సర్న్ ఎక్కడ డంప్ చేయాలి, ఎక్కడ వెళ్ళాలి ఆ వెహికల్ అనేది కూడా దాంట్లో స్లిప్లో ఉంటుంది. అది పోలీసు వారు తనిఖీ చేసినప్పుడు తప్పకుండా పెట్టాలి. అది రాత్రి వేళల్లో జరిగినట్లయితే అది 100% ఇల్లీగల్ కిందనే ట్రీట్ చేస్తాం. అది సీజ్ చేయడం అనేది జరుగుతుంది. తనిఖీల గురించి స్థానిక ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, అదర్ మైనింగ్ డిపార్ట్మెంట్ అందరితో ఒక టీం ఏర్పాటు చేసి స్పెషల్ టీం ఈ నైట్ వేళల్లో రాత్రి వేళల్లో చెక్ చేయడం జరుగుతుంది. ఏ చిన్న ఇల్లీగల్ ఉన్నా కూడా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే మేము అక్కడ ఉన్నటువంటి ఈ దిండి ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలందరికీ వినతి ఏంటంటే అక్రమ రవాణా జరిగినట్లయితే మాకు స్థానిక పోలీసులకు డిఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుతున్నాము. దాని మీద ఉక్కుపాదం అనేది మోపడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ పాలసీ. ఈ పాలసీలో భాగంగానే మేము స్ట్రిక్ట్ యాక్షన్ అనేది ఉంటుంది. ఏ చిన్న జరిగినా కూడా దాని మీద సీరియస్ నెగ్లిజెన్స్ అంటే యాక్షన్ అనేది కన్సర్న్ అధికారుల పైన కూడా ఉంటుంది. గతంలో ఇచ్చలవిడిగా అక్రమ ఇసుక దంద జరిగింది అంటే అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నారా? లేక సమ్మర్ వస్తుంది కాబట్టి భూగర్భ జిల్లాలో అంతరించిపోతాయి ఇసుక తీయడం వల్ల దాని నుంచి కూడా ఈ అంశాలు తీసుకునే ఆలోచన ఇస్తారు? దాని అనేం లేదు. మన గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటారు. దానికి అందరికీ అవసరాలు ఉంటాయి. ఇంటి అవసరాల నిమిత్తం కానీ, గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు కానీ, అదే ఇతరత్ర వాటికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఆదాయం నింపే గవర్నమెంట్ కూడా ఇది పనికి వస్తుంది. కాబట్టి అందరి అవసరాలను తీర్చడానికి ఉపయోగించిన పథకం ఇది. ట్రాక్టర్ల ద్వారానే అందరికి ఉపాధి కూడా లభిస్తుంది. కాబట్టి దాన్ని నిర్దేశించిన టైంలోనే ఈ ఇసుక సరఫరా అనేది జరుగుతుంది. రాత్రి వేళలు అనేది 80% జరుగుతుంది. ఇసుక రవాణా అనేది డే టైంలో ఇస్తున్నారా? 24 hours వాళ్ళకి పర్మిషన్ ఉంటుందా? వాళ్ళు ఇంకొకటి దాన్ని ఎట్లా డాక్యుమెంటేషన్ చేసుకోవాలి? ఎలాంటి ఎవిడెన్స్ ఉండాలి? ప్రాపర్గా వాళ్ళకు మీరు ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఇసుక రవాణా చేసే వాళ్ళకి ఇసుక దాని మీద ఉపాధి పొందుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? దీనికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది ట్రాక్టర్స్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనం ఆర్సీ ఉండాలి, నెంబర్ ప్లేట్ అనేది ఉండాలి. ఈ రెండు లేనట్టయితే మేము రైడ్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు గ్రామాల ప్రాంతాలలో వాళ్ళందరూ తప్పనిసరిగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, కన్సర్న్ డాక్యుమెంట్, నెంబర్ ప్లేట్ లేకుండా కూడా పోతున్నాయి. కాబట్టి దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ జరుగుతుంటుంది. దాని మీద కూడా రైడ్ జరుగుతుంది. డైలీ మనం కేసులు కూడా వేయడం జరుగుతుంది. టీమ్స్ ఫామ్ అయినాయి. ఇట్లాంటి ఇసుక దందా అనేది ఇల్లీగల్ మాత్రం 80% నడవనీయకుండా చూడడమే మొదలు. ఇసుక లిమిట్ అంటే మనం డే టైంలో తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుందా? నైట్ అంటే 24 hours పర్మిషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది? ఓన్లీ డే టైం మాత్రమే పర్మిషన్ ఉంటుంది. నైట్ టైం అనేది ఉండదు. నైట్ టైం చేసిందంటే 100% అది ఇల్లీగల్ కింద ట్రీట్ చేస్తుంది. ఇసుక రవాణా చేయడానికి దాదాపుగా వాడికి దాదాపు 1, 2, 3 అట్లా లిమిట్ ఉంటుందా? లేదంటే అన్లిమిటెడ్గా మనం దాన్ని ఆన్లైన్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. స్థానికత అనేది అది కరెక్ట్ కాదు. స్థానికులకి ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అలవాటు లేదు. జిల్లాలో ఎవరున్నా ఎక్కడి నుంచి అయినా ఇసుక అనేది ట్రాక్టర్స్ ఆన్లైన్ బుక్ చేసుకొని నడపవచ్చును. కొంతమంది విలేజ్లలో ఏంటంటే మా విలేజ్కి సంబంధించి ఉండాలి, వేరే వాళ్ళకి ఇవ్వదంటే మనకు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 20 ట్రాక్టర్స్ విలేజ్లో ఉన్నాయంటే 600 లైన్ 600 డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ని పరిపూర్ణం చేయాలి అంటే డెఫినెట్లీ అన్ని ట్రాక్టర్లకు జిల్లాలో ఎవరైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దానివల్ల ఏమవుతుందంటే వారం రోజులు పడుతుంది. ఒక రోజు పడి నేను ఇప్పుడు ఈ రోజు బుక్ చేస్తే నాకు ఈ రోజు కావాలి,
కానీ ఒక వారం రోజుల తర్వాత అంటే నాది కూడా పర్పస్ డిఫీట్ అవుతుంది కాబట్టి అందరికీ అందుబాటులో డాక్టర్స్ ఎవరైనా ఎక్కడి నుంచి అయినా మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఇది ఆన్లైన్ లో అంటా ఉన్నారు కదా, ఇప్పుడు మీ సేవలకు వెళ్ళి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చా, లేదంటే ఒక సైట్ ద్వారా మీరు ఏదైనా వెబ్సైట్ ఉంటుంది కదా సార్, ఫోన్లోనే దాన్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అసలు ఒక లోడ్కి ఎంత దాని గవర్నమెంట్ ప్రకారంగా దాని ధర కేటాయించారా, లేకపోతే దాన్ని ఆన్లైన్ అదే చూపిస్తుంది ఆటోమేటిక్గా? ఆటోమేటిక్గా అదే చూస్తుంది. మన ఇసుక మన మన వాహనం దాంట్లో బుక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ డాక్టర్స్కు అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సదరు ఒక మనిషి, ఒక మధ్యతరగతి ఒక పర్సన్ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే నేరుగా పడక ఇసుక అవసరం ఉంటుంది. ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు. వాహనదారులు ఇదివరకు ఓ దందా ఉంటుండే, వాళ్ళని అప్రోచ్ అవ్వాలంటే లేకపోతే డైరెక్ట్ అతను సైట్కి వెళ్ళొచ్చి అతను కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా, లేకపోతే వాళ్ళకి ఏమైనా వెహికల్ ఉండాలా, అలాంటిది ఏమన్నా కండిషన్స్ ఉంటుందా సార్? ఎవరైనా ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. కన్సల్ట్ తహసీల్దార్ నుంచి ఏమైనా ఏం ప్రాబ్లం తెలియదు అనుకో, తహసీల్దార్ దగ్గర కూడా వెళ్ళి అలా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అన్నిటికీ అట్లా ఉన్నది. ఎవరికి వాళ్ళకు ఇవి చేసుకోలేము అని అంటే తహసీల్దార్ ఆఫీస్లో కూడా చేస్తారు. సార్ చివరి చెప్పండి, నాగర్కర్నూలు నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న ఏదైతే శాండ్ అంటే ఏదైతే ఇసుక రవాణా చేసే వాళ్ళకి, అట్లాగే ఇదివరకు ఇప్పటికి ఏంటి వ్యత్యాసం, ఎలా ఉండబోతుంది, ఒకవేళ అక్రమంగా తరలిస్తే ఎలాంటి చట్టాలు, ఎలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకు, మీరు చెప్పే ప్రయత్నం. ఇప్పుడు ఒకసారి చేస్తాము, ఒక కేసులు అయితే రెండోసారి చూస్తాము, మూడోసారి మేము బైండ్ ఓవర్ చేస్తాము. దానికి బైండ్ ఓవర్ వైలేట్ చేస్తే దానికి ఇంత అమౌంట్ అనేది బైండ్ ఓవర్ తహసీల్దార్ గారు చేయడం జరుగుతుంది. ఇంకెక్కువగా అదే ఇసుక దందాల్లో ఇల్లీగల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కూడా షీట్స్ అనేది కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తానికి ఏదైతే ఇసుక రవాణా మీద చాలా సీరియస్ గా ప్రభుత్వము ఒక యాక్షన్ ప్లాన్ అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిన్న జరిగినటువంటి కలెక్టర్ గారు, అట్లాగా ఎస్పీ ఆదేశాల మేరకు కూడా నాగర్కర్నూలు జిల్లాలో ఎక్కడైతే ఇసుక రవాణా జరుగుతుందో అది ఇదివరకు జరుగుతున్న విషయం పక్కన పెడితే ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని అందుబాటులోకి తీసుకొస్తే, ఏదైతే ఆన్లైన్ నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకొని తద్వారా ఇసుక మన ఊరు మన ఇసుక మన వాహనం ద్వారా ఇప్పుడు మన ఓన్లీ ట్రాక్టర్స్ కే పర్మిషన్ ఇస్తున్నారు. ఏంటంటే టిప్పర్స్ కు అలవ్ లేదు. అది టిప్పర్స్ కు వచ్చేసరికి తర్వాత ఆలోచనలు చేస్తా అంటున్నారు అధికారులు. మొత్తానికి కల్వకుర్తి డిఎస్పీ వెంకరెడ్డి గారు చెప్పే విషయాలు ఏంటంటే, ఎవరైతే అక్రమంగా ఇసుక చేయాలనుకునే వారికి కఠిన శిక్షలు ఉంటుంది. అలాగే దాని ద్వారానే చాలా సీరియస్ యాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏదైతే మీరు గతంలో జరిగిన విషయాలు పక్కన పెట్టి ఇప్పుడు తీసుకోబోయే జాగ్రత్తలు చాలా క్షుణ్ణంగా ఆలోచించి, ఏదైతే వాహనం ఉందో దాన్ని ముందుగా ఆన్లైన్ లో మీ డాక్యుమెంట్ ద్వారా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఇసుక కోసం మీరు ఏదైతే చేసుకోండి, ఏదైతే టోటల్ గా ఇది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా అక్రమంగా ఇసుక రవాణా చేయాలనే ఆలోచనని దూరం చేసి లీగల్ గా చేసుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని విషయాలు కావాలంటే కల్లకుర్తి పిఎస్ రావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి కొన్ని కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సైట్లలో మేము పెట్టేసాము. అందరి సైట్లలోకి వెళ్ళి మీరు గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు నేరుగా లీగల్ గా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని అక్రమ ఇసుక చేసే వాళ్ళకి ఇది సీరియస్ గా చెప్పి వాళ్ళని కరెక్ట్ లీగల్ గా చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ప్రభుత్వం వాళ్ళకు సువర్ణ అవకాశం అందేసింది. సో ఇదండి మన మొత్తానికి కల్వకుర్తి డిఎస్పీ గారి వెంకరెడ్డి గారి ఆదర్శం. మనకి ఇది చూస్తూనే ఉన్నాను. మీ టీవీ న్యూస్ నేమ్ సార్.